ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి అక్షయ తృతీయ రోజు జరిగే చందనోత్సవం గురించి తెలుసుకుందాం. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని వాడతారు. చందనోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలను నిర్వహించి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా అర్ధరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్షయ తృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది. స్వామివారిని తొలిగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే. అక్షయ తృతీయ రాత్రివేళ వరకు భక్తుల దర్శనం సాగిన తర్వాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి 1000 కలశాలతో సహస్ర ఘట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత 3 మానుగలు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. ఆ చందనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు. ఈ చందనపు పూత కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే క్రతువు కాదు. సంవత్సరానికి 4 సార్లు 3 మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటుగా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు. అలా స్వామివారికి కప్పిన 12 మానుగలు అంటే 500 కిలోల చందనాన్ని అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం, గిరి ప్రదక్షిణ, అలాగే కప్పస్తంభానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇలా మరెన్నో సింహాచలం గురించి తెలుసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.